అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా. ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, మనము ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా విశ్లేషించాలి. ఎందుకు తెలుసా? మనం మాట్లాడే ప్రతి మాట సమాజానికి ఉపయోగం పడుతుందా లేదా? అందుకనే ప్రతి మనిషి కూడా మనం రైటా రాంగా కూడా తెలుసుకోవాలి. ఎందుకు రైటు రాంగ్ అంటే, మనం మాట్లాడేది ఏదైనా కానీ మన ఒక్కరిని కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వాక్యాన్ని ఫాలో కావాలి. వాక్యంలో ఏది ఉందో అదే మాట్లాడాలి మనం. వాక్యం లేదుందో అదే మాట్లాడితేనే మనకి మంచిది. కానీ క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వాక్యాన్ని చూసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఎందుకంటే మనకు వాక్యం నేర్పింది ఏమిటి? గుడ్డిగా ఏది నమ్మద్దు. ఎందుకు నమ్మకూడదు గుడ్డిగా? ఎవరు చెప్తే అది నమ్మకూడదు. బైబిల్నైనా సరే, వేరే గ్రంథాలైనా సరే, ఏదైనా సరే మనము చూడాలి, దాన్ని తెలుసుకోవాలి, అనుభవించాలి. అంటే దాన్ని తెలుసుకొని దాని రుచి ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రూట్స్ కానీ ఒక ఏదైనా రకమైన పండు ఉందనుకో, మనం చాలాసార్లు మార్కెట్లో పోతుంటాం. ఏం చేస్తారంటే, మీరు ఈ పండు తిని చూడండి అని ఇస్తారు. అంటే ఎప్పుడు మనం పండు తినలేమో దాని అర్థం కాదు. అంటే దాని రుచి తెలిస్తే నువ్వు కొనుక్కుంటావని వాళ్ళ యొక్క ఉద్దేశం. మంచిది. మనం ఒక వచనాన్ని చూసుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్ళిపోదామండి. ఎందుకంటే అనుదినము వాక్యాన్ని చదువుకున్నట్టు చాలా చాలా ప్రాముఖ్యం ప్రతి మనిషి కూడా. సరే, మనం జాగ్రత్తగా చూసుకుంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాట, ఒక శ్రేష్టమైనటువంటి మాట, చాలామందిని ఉత్తేజపరిచేటువంటి మాట, చాలామందిని ఆలోచింపచేసేటువంటి మాట ఉంది. ఏమంటున్నాడంటే ఇక్కడ స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయనే మాట్లాడుతూ ఏమంటున్నాడు? మరియు ఆయన, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి, మీరెట్టి కొలత కొలుతురో వీరెట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతే కొలవబడును. ఏమంటున్నాడంటే, మీరు ఏం వింటారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వింటే జాగ్రత్తగా వినండి అనాలి, కానీ జాగ్రత్తగా చూసుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? అబద్ధాలు కూడా ఉంటాయి కొంతమంది మాటలు. ఏది మాట్లాడినా వాక్యములు చూపించే మాట్లాడాలి. చూడండి, మనం చూసుకుంటే ఈయన మాట్లాడితే ఏమంటున్నాడు? మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే వినేవారిది. అందుకే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు సండే కాబట్టి నేను మాట్లాడుతున్నా, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకువెళ్ళండి. అక్కడ మీ పాస్టర్ కానీ లేక సువార్థికుడు కానీ ఏ అధ్యాయం చెప్తారు, ఏ వచ్చిన చాలామందికి బైబిల్ పట్టుకోవాలంటే చిగ్గు అనిపిస్తుందేమో. ఎందుకు చిగ్గు చెప్పండి? దేవాతి దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? సిగ్గుపడడానికి ఇచ్చాడు. ఎప్పుడైతే సిగ్గుపడతాడో కూడా నా వాడు కాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈయనేమంటున్నాడు? మీరు భయభక్తులు కలిగి జీవించాలి అంటే మీకు సత్యం ఏంటి తెలియాలి. గుడ్డిగా నమ్మద్దు ఏది కూడా ఊక చెప్పిన వెంటనే నమ్మేది కాదు. దాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు నీతి నిజాయితీగా ఉండి సరైనది వింటారనుకో, మంచి మార్గానికి వెళ్ళిపోతారు. లేదు గుడ్డిగా నేను ఎవరన్నా చెప్పని వింటలేను, నాకు ఈయన మాటలే నస్తావి. కొంతమంది చూడండి, ఎక్కడైనా సభలు జరుగుతుందంటే మనిషిని బట్టి ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. నేను సభలకు వెళ్ళొద్దనిలా, ప్రతి సభకి వెళ్ళండి, కానీ వ్యక్తిని బట్టి కాదు, ఏదో ఒక్క వ్యక్తిని బట్టి కాదు. మనం చూడాల్సింది ఏంటి? దేవాతి దేవుణ్ణి.
మన నిమిత్తము రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తుని చూడాలి. నేనైనా ఇంకొకరైనా బైబిల్లో ఉన్న దాన్ని వాక్య చాతుర్యం ద్వారా అంటే మాట్లాడే మాటను బట్టి ప్రభావితం చేస్తారు అంతే. లేదా నేను ఎవరైనా చూసి ఇంప్రెషన్ అయ్యాను, లేక వీళ్ళని చూసే నేను ముందుకు కొనసాగాను, వీళ్ళు మాటలు నాకు నచ్చాయి అనుకుంటే వాళ్ళని సన్మానించడం మంచిదే, వాళ్ళు గౌరవించడం మంచిదే. కానీ దేవుని కంటే ఎక్కువ కూడా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎవరినైనా సరే దేవుని కంటే ఎక్కువ ఏ వ్యక్తికి కూడా స్థానం ఇవ్వకూడదు. నీవు అందరి మాటలు విను. చూడండి, మనకి ఒక మంచి మాట చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఈయన మాట్లాడుతూ ఒక చక్కటి మాట మనకి ఎంత చక్కగా వివరించి చెప్పుతున్నాడు. 5వ అధ్యాయం 19 వచ్చిన మనం చూసుకుంటే చాలా జాగ్రత్తగా వినాలి. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఈయన ఏమంటున్నానంటే ఆత్మని ఆర్పుకుడి అంటున్నాను. ఫస్ట్ మనం కానీ అడగని చూసుకుంటే మీలో ఉన్న ఆత్మని ఆర్పద్దండి. దేవుడు మనలో పరిశుద్ధాత్మని పెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వాక్యాన్ని అంగీకరించి ప్రేరేపణ కలిగినప్పుడు నీవు పాటలు పాడతావా, ప్రార్థన చేస్తావా, వాక్యం చెప్తావా, నీలో ఉన్నటువంటి ఆత్మని ఆర్పద్దు. ఇంకా సమయం ఉంది కదా, వయసు ఉంది కదా, ఇంకా నేను యవ్వనను కదా, ఇలాంటి సాకులు చెప్పి, లేకపోతే ఇంకా నేను చేసే పనులు చాలా ఉన్నావు అని చెప్పేసి ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆత్మని ఆర్పద్దు అంటున్నాడు. ఆత్మని చల్లార్చొద్దు. ఒకవేళ దేవుడు నీలో ఉన్న ఆత్మని ప్రేరేపణ కలిగించినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆత్మను ఉత్తేజింపచేసినప్పుడు, నీలో ఉన్న ఆత్మ ఆతృతపడినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఆర్పద్దు. ఏమంటున్నాడు ఈయన? మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 వచనము, ఆత్మని ఆర్పుకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. ఏదైనా వాక్యాన్ని చెప్పాలంటే, నీకు అర్థమైందని చెప్పాలంటే, లేక నీ విన్నదాన్ని చెప్పాలంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఇతరులకు చెప్పే. ఎందుకంటే సమయము చాలా తక్కువ ఉంది. ఎప్పుడు ఏ వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడో తెలియదు. మరణము ఏ టైంలో ఎవరి మీదకి వస్తుందో తెలియదు. ఎవరైనా గ్యారెంటీ తీసుకొచ్చారా నేను ఇన్ని సంవత్సరాలు మాత్రం బ్రతుకుతానని? ఎవరైనా ఏ వ్యక్తి అయినా గ్యారెంటీ తీసుకొచ్చాడా నేను ఇన్ని దినాలు బ్రతుకుతానని? ఎవ్వరికీ గ్యారెంటీ లేదు. ముసలివాడైనా, పిల్లవాడైనా, యవనస్తుడైనా, ఎవరైనా సరే దేవుని పిలిపి వచ్చిన మరుక్షణమే వెళ్ళిపోవాల్సిందే. మన పని లేదు ఇలా. కానీ నేనేమంటున్నాడు? సమస్తాన్ని పరీక్షించు, మేలైన దానిని చేపట్టుడి. అంటే అన్నీ తెలుసు. కానీ అందరూ వాక్యం వినండి. మీరు ఫస్ట్ మీ దగ్గర బైబిల్ పెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా ప్రసంగం చెప్తున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా వాక్యం చెప్తున్నాడంటే ఆయన చెప్పిన అధ్యాయం వచ్చిన ఒకసారి మీ బైబిల్లో చూసుకోండి, ఉందా లేదా, ఇది రైటా రాంగా, ఇది చెప్పింది మేము నమ్మచ్చా నమ్మకూడదా. ఒక వ్యక్తిని బట్టి ఎప్పుడు కూడా మీరు డిసిషన్ తీసుకోవద్దండి. మీ సొంత నిర్ణయం ఉండాలి కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వారు అవుతారు, మీకేం తెలియని వారుగా అవుతారు వేరే వాళ్ళు చెప్పిందని నమ్మితే. అందుకని జాగ్రత్త. ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భయము భక్తి చాలా అవసరం, నేర్చుకోవడం చాలా అవసరం. నీలో ఉన్నటువంటి ఆత్మని ఉత్తేజింప చేయాలి. ఎందుకు చేయాలి ఇవన్నీ? అవసరం ఏంటి? ఎందుకు ఇవన్నీ చేయాలంటే, ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం అందరికీ తెలిసిన విషయం, మరొకసారి మనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడంట? తరతరముల నుండి. మోషే గారు ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయములో మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ భూమి కాదు మన శాశ్వతం. ఈ భూమి శాశ్వతము కాదు. మన స్థలం ఏంటి? మన నివాస స్థలం ఏంటంటే పరలోకం. తల్లి గర్భంలోకి రాక మునుపు ఎక్కడైతే ఉన్నామో అక్కడే మన స్థలము.
తిరిగి వెళ్ళిపోవాలి. మనము ఒక సంతకొచ్చిన వారుగా ఇక్కడ సంత చేసుకుంటున్నాము, లేక మనకు అప్పచెప్పిన పని పూర్తి చేసుకుంటున్నాం. కూలిపోయిన వ్యక్తి సాయంత్రము తన ఇంటికి ఎలా వస్తాడో అదే రీతిగా ప్రతి వ్యక్తి కూడా తిరిగి వెళ్ళిపోవాలి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు అంటున్నాడు. ఎప్పుడు ఉంటున్నాను ఆయన దేవుడు? ఈ భూమి సమస్తం పుట్టక మునుపు నుండి యుగ యుగాలు నీవే దేవుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరగరండి అని సెలవిచ్చుచున్నావు. ఆయన్ని చంపడానికైనా ఆయనకు అధికారం ఉంది, బ్రతికించడానికైనా అధికారం ఉంది. నరులారా తిరిగి రండి, అయిపోయింది మీ పని అంటే నీవే వయసు వాడవైనా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. మరి ఏం చెప్పావు? ఏం నేర్చుకున్నావు? అక్కడ పోయిన తర్వాత నీకు అప్పచెప్పిన పని ఇది ఉంది, ఈ పని పూర్తి చేసావా లేదా? నీ ఆత్మ ఇంత ఆతృతపడుచుగా, నీ ఆత్మ ఇంత ప్రేరేపణ కలుగుచుండగా నీవెందుకు దాన్ని నీ ఆత్మని నీవు చల్లారిస్తే తిరిగిరా అనని నీ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, లేక నీ స్థానం ఎక్కడ? పరలోకానికి పోతావా, నరకానికి పోతావా? నీ శరీరాన్ని నీ ఆత్మ వదిలేసిన తర్వాత నీ స్థానం ఏంటి? ఇప్పుడు చూడండి, చాలామంది స్కూల్కి పోతున్నారు. ఏమంటే నేను పోలీస్ తీసుకుంటాను ఒకరు, లేక నేను డాక్టర్ అవుతాను ఒకరు, నేను ఐఏఎస్ అవుతాను ఒకరు, నేను ఐపీఎస్ అవుతాను అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఉంటుంది, వాళ్ళ యొక్క గురి ఉంటుంది. ఎందుకు చదువుతున్నావురా నాయన అంటే ఏం తెలియకుండా ఎవరు చదువుతలేడు. ప్రతి వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నా, దీనికి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను అంటున్నాడు. ఎంబీబీఎస్ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, కలెక్టర్ అని వాళ్ళ స్థితిని బట్టి ఈ స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం నేర్పుతారు? మీరు ఇది తీసుకుంటే దీనికి అర్హులు, ఈ చదువు చదివితే ఇంత చదవాలి అని చెప్తారు. మరి క్రైస్తవుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుని తెలుసుకొని ఎలా నడుచుకుంటే పరలోకానికి పోతాడని తెలియకపోతే ఎట్లా? ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఇంకొకటి, ఈ భూమి మీద ఏ వ్యక్తికి కూడా శాశ్వతము కాదు. క్రైస్తవుడే కాదు, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరూ ధ్యాస పెట్టుకండి, ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి పోతావు తెలియదు. ఎక్కడికి పోతావు? మళ్ళా ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? నీ గురి లేకపోతే ఏంటి? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 90 అధ్యాయము 3వ వచనంలో, నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరాని సెలవిచ్చుచున్నావు. ఆయన తిరిగిరాన్ని నా దగ్గరికి అన్నప్పుడు ఎక్కడికి పోతావు? చెప్పండి, ఎక్కడ పోతావు? ఎక్కడికి పోతావో తెలియకపోతే లాభం ఏంటి? ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి, నేను నరకానికి పోతానా, పరలోకానికి పోతానా, నిత్యరాజ్యానికి పోతానా, యాటికి పోతానా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా తెలుసుకోకపోతే నరకానికి పోవడం తప్పదు. మన చేతుల్లోనే ఉండదు. ఎవరో వచ్చి మన నత్తిని చేయబెడితే మనం పరలోకానికి బాగా మీద గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి నీవు పరలోకానికి పోతావని కానీ, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత చిన్న పాస్టర్ అయినా తలమించి చేయబెట్టి నీ రోగం నీవు పరలోకానికి పోతావు అనుకుంటే అది తప్పు. ఏదైనా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ మీనే ప్రతి మనిషి కూడా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈయన ఒకవేళ ఒక వ్యక్తికి జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చిందండి, నేను డబ్బులు ఇస్తా, మీరే సూది వేసుకోండి, మీరే ఇంజక్షన్ తీసుకోండి అంటే ఎట్లుంటుంది చెప్పండి? హాస్యాస్పదంగా ఉండదా? నవ్వులాటగా ఉండదా? ఆ ఇంజక్షన్ ఎవరు వేసుకోవాలి? ఆ ట్యాబ్లెట్ ఎవరు తినాలి? ఎవరికి జ్వరం వచ్చిందో, ఎవడైతే అనారోగ్యంతో ఉన్నాడో వాడే ట్యాబ్లెట్ వేసుకోవాలి, వాడే ఇంజక్షన్ వేసుకోవాలి. అంటే నీవు పరలోకానికి పోవాలి, లేక నీవు నరకాన్ని తప్పించుకోవాలంటే దానికి బాధ్యత ఎవరు? నీవే తీసుకోవాలి. ఏ వ్యక్తి చెప్పినంత మాత్రం పరలోకానికి పోవు. ఒకసారి చూడండి, మన మీద 89వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. 48వ వచనంలో, మరణం చూడక బ్రతుకున్నాడెవడు, పాతాళానికి పోకుండా తను కాపాడుకునేవాడెవడు అని.
ఈ భూమి మీద చావు చూడకుండా బ్రతికవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా రాయించగలరా? చెప్పగలరా నేను చావును, నేను ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతుకుతానని? ఎవ్వరికి అధికారం లేదు. దేవుడు ఎప్పుడైతే నీవు తిరిగిరా అంటాడో, ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భములో ఎంత పరిశుద్ధంగా మనల్ని ఉంచాడు అంతే పరిశుద్ధంగా మన ఆత్మని దేవునికి అప్పచెప్పే బాధ్యత మనది. ఆ బాధ్యత తీసుకోవాలి మనం. నీ ఆత్మ నీ చేతిలో ఉంది. నీ శరీరము నీ అదుపులో ఉండాలి. ఇప్పుడు చాలామంది అప్పుడప్పుడు సినిమా డైలాగులు చెప్తుంటారు. నా చెయ్యి నా మాట వినదు, నాకి చేయికి దురద ఎక్కువ. ఇలాంటివన్నీ డైలాగులు పనిచేయవు. దేవుడు ఏమంటాడు? ఒకవేళ నీ చెయ్యి గన తప్పు చేసిందనుకో, నీ మాట వినకపోయానుకో, దాన్ని నరికే అంటున్నాడు. ఏమంట? నీ మాట వినకపోతే దాన్ని నీ శరీరములో నుండి వేరుపారేయి. ఒక అవయము లేకుండా నీ పరలోకానికి పోవచ్చు. అన్ని కలిగి నరకానికి పోవటం కంటే 2 చేతులు కలిగి కానీ, 2 కాళ్ళు కలిగి కానీ, 2 కన్నులు కలిగి కానీ నువ్వు నరకానికి పోవటం కంటే వాటిని కోల్పోయి పాపం చేయకుండా పరలోకానికి పోవడం మేలు. ఎందుకు? ఈ శరీరము పరలోకానికి తీసుకుపోదు. ఈ శరీరంతో ఏ వ్యక్తి కూడా పరలోకానికి పోడు. ఈ శరీరంలో ఉండగా ఏ వ్యక్తి కూడా దేవుని చూడలేడు. మరేమిటి? ఈ శరీరంలో ఉండగా మనం చేసే పనులు ఒక మాట చూసుకొని మనం పూజ చేసుకున్నామండి. ప్రకటన గ్రంథము 22:12 యేసుక్రీస్తు ప్రభు ఆయనే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. యోహాను ద్వారా మాట్లాడుతూ, దర్శనములో భక్తులైన యోహాను ద్వారా మాట్లాడుతూ ఈయన చెప్పుచున్న మాటను మనం చూద్దామండి. ఏమంటున్నారు చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. స్త్రీ పురుషుడు, ఏ కులము ఆ కులము ఏం లేదు, శరీరంలో ప్రాణం కలిగి ఉన్న ప్రతి ఒక్క మనిషి చేసిన ప్రతి లెక్క అక్కడ ఉందంట. వాని క్రియలు చొప్పున నీ మాట్లాడే మాటను బట్టి, చేసే ఆలోచన బట్టి, చేసే పనిని బట్టి ప్రతి దానికి కూడా తీర్పు ఉంటుంది ఒకనాడు. జాగ్రత్త సుమి. ఆ తీర్పుకు నీవు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? అయ్యో నేను ఎవరు చూడరు కదా అనుకుంటే మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుని ఎప్పుడు కూడా మోసం చేయలేడు. ఏ వ్యక్తి కూడా మోసం చేయలేడు. ఈ భూమి మీద డబ్బు ఉంటే న్యాయాన్ని అన్యాయం చేయొచ్చు, అన్యాయాన్ని న్యాయం చేయొచ్చు, దేనినైనా తారుమారు చేయొచ్చేమో కానీ శరీరాన్ని వదిలేసిన తర్వాత దేవాతి దేవుణ్ణి ఎవ్వడు కూడా మోసం చేయలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి కూడా మోసం చేయలేడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అసంభవంగా ఉంది, చాలా త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున. ఎవరో వచ్చి మన క్రియలు తగ్గిస్తారా? ఎవరో వచ్చి మనం పరలోకానికి పంపిస్తారా? ఏమి ఈలోక యొక్క సమస్యలు అనుకున్నారా? లేకపోతే ఈలోకలో ఏమన్నా పొలిటీషియన్ బట్టి, లేక ఉన్న పేరుని బట్టి, లీడర్స్ని బట్టి ఏం చేస్తారంటే అర్హులు లేని వాళ్ళని కూడా పంపించేస్తారు లోపలికి. అర్హత లేని వాళ్ళని కూడా పంపించేస్తారు. ఎందుకు? ఈ లోకంలో నడిచేది అదే. ఒక మంచి స్థాయిలో ఉన్నవారు, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, డబ్బున్నవారు కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, మనకు తెలిసి ఉంటే ఒక అధికారి కానివ్వండి, తెలిసిండి అనుకో, మన అర్హత లేకపోయినా లోపల పంపించేస్తారు. పరలోకం అలా కాదు. నీ అర్హతే నేను పంపించేస్తుంది. అర్హత అంటే ఏమిటి? డబ్బా? బలమా? కాదు. అర్హత అంటే ఏమిటో తెలుసా? మన నీతి నిజాయితీ, మనం నడుచుకున్న విధానము, మనం నడుచుకున్నటువంటి విధానమే మనల్ని ఏం చేస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. ప్రతి మనిషి కూడా నేర్చుకోవాలి, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు, నేను ఈ లోకంలో జీవించినంత వరకు ఎలా ఉన్నాను, నేను చేసే ప్రతిదీ నాకు లెక్క చెప్పుకోవాలి, ప్రతిదీ కూడా నేను లెక్క వివరించుకోవాలని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. అందుకని జాగ్రత్త. మనము ఎలాంటి వారు అయినాం, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, మనము దేవునికి ఎలా రుజువు చేసుకోవాలి. నేను నీవే నిరూపించుకోవాలి, ఇంకోరు వచ్చి నిరూపించలేరు. నేను నీవే జాగ్రత్త పరుచుకోవాలి. అందుకే బైబిల్ చాలా చక్కగా చదవండి. చదివితే ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చేతులు పట్టుకొని పోండి, బైబిల్ లేకుండా పోవద్దండి. బైబిల్ ఉంటేనే మీకు విలువ. గుర్తుపెట్టుకోండి. అవతల వాళ్ళు చూసినప్పుడు మిమ్మల్ని చూస్తే ఏం చేయాలో తెలుసా? అభినందించాలి. క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి.
క్రైస్తవుడు అంటే ఈ రీతిగా బ్రతకాలనిపించుకోవాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని అనుసరించి ఆయన చెప్పిన మాటలని పాటించేవారు. మనకి దేవుడంటే తెలియని వాళ్ళకి తేడా తెలియకపోతే లాభం ఏంటి చెప్పండి? మనకి ఈ లోక సంబంధాలకి తేడా తెలియకపోతే లాభం ఏంటి? ఈ లోక సంబంధములు అంటే ఎవరు? కంటికి కనపడేది మాత్రమే శాశ్వతం అనుకోని ఉన్నందినాలు ఈ లోకంలో ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలనుకునేవారు కదా! అందుకని జాగ్రత్త ప్రతి మనిషి కూడా. మళ్ళా రేపటి దినాన్ని చూసుకుందామండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలించేసి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడా నా దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. నాయన ఈ ఉదయకాల సమయం అందు మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలయ్యా? ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత మేము ఎక్కడికి పోతున్నాం? మా స్థానం ఏంటి? మా ఆలోచన ఏంటి? మా పని ఏంటి? ప్రతి మనిషి కూడా నా ప్రభా మరి తను తాను గుర్తెరిగేలాగా మీరు దీవించని ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. ఇంకా అనేక విషయాలు నా ప్రభా మరి ఇంకా అనేక సంగతులను తెలుసుకొని అనేకులకి నేర్పడానికి సహాయం దయచండి. మీ పిల్లలు నా ప్రభా మరి ఎవరైనా ఏ లోక సంబంధమైన ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ సమస్యలు వాటిలో పడి మీకు దూరం అవుతున్నారేమో అట్టి వారికి నా ప్రభా మరి శాంతిని, సమాధానాన్ని కలిగించేయండి. అయా అప్పుల బాధలో ఉండి, సమస్యలో ఉండి నాయనా ఈ లోక యొక్క శాశ్వతం అనుకొని ఈ లోక యొక్క పనుల్లో పడి నాయన మరి మిమ్మల్ని మర్చిపోతున్నారేమో అట్టి వారికి మీరు జ్ఞాపకం చేయండి. ఈ లోకం శాశ్వతం కదండి. అప్పులున్న, ఆస్తులున్న, గొడవలున్న ప్రతిదాన్ని వదిలేసి ఒకరోజు నా ప్రభు మరి ఈ లోకాన్ని వదిలేసి అవసరమైతే మా సొంత శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలని నాయన మరి ప్రతి మనిషి కూడా శరీరంలో ప్రాణం ఉన్నా కానీ తాను ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి పోతాడో తెలుసుకోవాలి. ఎక్కడికి నా ప్రభు మరి పోయేవారుగా ఉన్నారు వాళ్ళ క్రియలను బట్టి మేము నీతిగా నడిచామా, నిజాయితీగా నడిచామా, మీ యొక్క వాక్యానుసారంగా నడిచామా, మీరు ఎక్కడి నుండి అయితే పంపారో అక్కడికి వస్తాం. మా తల్లి గర్భంలో మీరు మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచారు. అలాగని మమ్మల్ని మేము కూడా మీకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అప్పచెప్పుకోవాలి. ఒకవేళ అలా లేని పక్షములు నా ప్రభా మరి ఈ లోకపరమైన వాటిని బట్టి మమ్మల్ని మేము చెడిపోతే ఈ లోకంలో నా ప్రభా మరి పడి ఇదే శాశ్వతం అనుకొని ఎక్కడి నుండి వచ్చామో ఆ సంగతి మర్చిపోయి మేము ఈ లోకానుసారంగా ఉంటే నరకానికి పోక తప్పదయ్యా. అలాంటి నరకానికి ఎవరు పోకూడదని ఎవరైతే మిమ్మల్ని తెలుసుకోలేరో అట్టి వారిని తెలుసుకోవడానికి సహాయం దయచేస్తారని మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న సమస్యలను తీసేయండి. మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేస్తున్నాను. ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.